ఓం శ్రీ గురుభ్యో నమః. ఋషులు మహా ప్రగాఢమైన జ్ఞానాన్ని ఒక్క వాక్యములో ఇమిడిచి చెప్పినది శ్రీ విద్య. దీనిని వలసవాద విద్య భారతదేశంలోకి రాని కాలములో ఉన్న ఋషులు చెప్పిన పురాణాలలో ఉండే ఉపనిషత్తుల జ్ఞానం నేడు సంస్కృతములు బిఏలు, ఎంఏలు, ఎండిఏలు, పిహెచ్లు చదివిన వలసవాద విద్య చదివిన వాడు చెప్పే పురాణాలకి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంటుంది. ఇది భారతదేశం సనాతనం. ఆ ధర్మం తెలియాలంటే సనాతన విద్య చదువుకున్నవాడు చెప్పాలి. సంస్కృతం ఇప్పుడు పూర్తిగా సంస్కృతం చదువుకున్న వాళ్ళు తక్కువ కదా ఉండేది. వాళ్ళు చెప్పిన గ్రంథాలు చాలా తక్కువ ఉంటాయి. ఈ డిగ్రీలు చదువుకున్న వాళ్ళు చెప్పేవంటి ఇది అది కలిపి చెప్పేస్తారు. అంటే వలసవాద ఆధ్యాత్మికమని భారతీయాది కలగవల కంపగా చెప్తారు. అందువలన అలౌకికము ఇంద్రజాలాలని వీళ్ళ క్రియేట్ చేస్తారు. ఒరిజినల్లో ఇట్లా ఉండదు. ఒరిజినల్లో ఉండేది ఋషులు ప్రగాఢమైన జ్ఞానం, మోస్ట్ పవర్ఫుల్. అది ఒక వాక్యముల ద్వారా ఉపనిషత్తులో చెప్పారు. మందబుద్ధులకి దేవుడు ఉన్నాడు, దేవుడు ఎక్కడో ఉన్నాడు మందబుద్ధులకి. శ్రీకృష్ణుడు ఉన్నాడు. ఆ గోపాల సుందరి అని ఒక పంచదశిలో ఒక మంత్రం ఉంటుంది. శ్రీకృష్ణుడు ఉపాసించిన విద్యది, అందుకని ఆయన పేరుతోనే గోపాల సుందరి ఉంటుంది. అలా ఈ శ్రీ విద్య అనేది ఋషులు తెలియజేసిన వాటికి సంబంధించినవి తెలుసుకోవడం వలన ఇప్పుడు లలిత సహస్రనామంలో మరాళి మందగమన మహాలావణ్య సేవది అంటారు. అంటే ఈ శ్రీ విద్యా మంత్రాలు చేసినప్పుడు ఏమవుతుంది, టాచి కార్డియా, బ్రాడీ కార్డియా అనే అటువంటి హార్ట్ బీటింగ్లో సబ్జెక్ట్ ఏంటి అనేది. తర్వాత ఏమో శ్రీ విద్యా బదులు కొన్ని చేయకూడదు. ఏం చేయకూడదు, తలకి రంగులు వేసుకుంటుంటారు కొంతమంది. వాటిల్లో కొన్నిట్లో కార్సినోజెనిక్ కలర్స్ అని అంటారు. అవి ఉన్నప్పుడు అది లోపల ఉన్న ఈ జ్ఞానాన్ని యాక్టివ్ చేయనీయకుండా ఆపుతాయి అన్నమాట. కాబట్టి ఈ కార్సినోజెనిక్ కలర్స్ అనేవి క్యాన్సర్ కారకమైన రంగులు అంటారు వాటిని. వాటిల్లో కలిపే రసాయనికాలు అవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి మీరు తలకు రంగులు వేసుకునేవాడు కూడా ఏం చేయాలి, కార్సినోజెనిక్ కలరు ఉంటే క్యాన్సర్ కారకమైనదా కాదా ఇలాంటి వెరిఫికేషన్ ఇవన్నీ ఎందుకు అంటే న్యాచురల్గా ఉండాలి. ఈ టాచికార్డియా, బ్రాడీకార్డియా అంటే ఏంటంటే మరాళి మందగమన మహాలావణ్య శ్రీ విద్యాలత సహస్రనామం గూఢార్థ దీపిక చదివిన వాళ్ళకి ఆ జ్ఞానం వస్తుంది. అందులో ఉంటుంది. మరాళి ఇందాక మీకు చెప్పాను శ్రీరాముడు సబ్జెక్టు అందులో వస్తుంది. ఇలా ఒక చిన్న వాక్యంలో మహాజ్ఞానం ఉంటుంది, ప్రగాఢ జ్ఞానం. అది తెలుసుకోవాలి అంటే శ్రీ విద్యా ఉపాసన, గురుముఖత, ఉపదేశం తీసుకొని మీరు చేసుకుంటే మీలో ఉన్న సూర్యనాడి, చంద్రనాడి, సుషుమ్నాడి యాక్టివ్ అయ్యి ఆ జ్ఞానం వచ్చేసి మీకు ఇక్కడ సమస్యలు ఉండవు. మీ సమస్యలు రాముడు ఇందాక మీకు చెప్పాను యోగ వాసిష్టం చదువుకోండి దాంట్లో తెలుస్తాయి అని. మీరు అవివేకం ఆ విద్యా జ్ఞానంతో ఉంది అనుకుంటున్నారు. అది ఎంత పుట్టబోయే బిడ్డని ఆడ మగ ఎవడు చెప్పలేడు. సేపు టెక్నాలజీ పక్కన పెట్టండి, విడిగా చెప్పలేడు. తర్వాత చచ్చిపోయిన మనిషి తిరిగి రాడు. ఈ రెండు సత్యమే కదా. ఇదే సూత్రాన్ని మీరు జరిగిపోయిన సంఘటనలో జరగబోయే సంఘటనగా ఆలోచించాలి. ఏది ఆస్ట్రాలజీ సబ్జెక్ట్ పరంగా. ఓ చెట్టు మీదకి కూర్చొని వచ్చే వాడు వస్తాడు, పుల్లయ్య ఎల్లయ్య వస్తాడు, వాడు వస్తాడు, వీడు వస్తాడు అని జాతకం చెప్పడం వలన ఉపయోగం ఏముంది? వచ్చేవాడు ఎక్కడ రాక తప్పదుగా. నువ్వు డబ్బులు ఇవ్వాలి ఎవరికన్నా, వాడు రాక తప్పదు. నువ్వు సిద్ధాంత దగ్గరికి వెళ్ళి డబ్బులు ఇచ్చుకోవడం చేయటం ఇవన్నీ. కాబట్టి ఫిజికల్ ఆధ్యాత్మికాన్ని మీరు తెలుసుకొని సత్యం ఆచరించి డబ్బులు వేస్ట్ చేసుకోకూడదంటే శృతులు చెప్పిన ప్రగాఢమైన పరమాత్మ జ్ఞానాన్ని శ్రీ విద్యలో ఇమిడిచారు బీజంలో రూపంలో. ఒక బీజం అంటే మీకు గతంలో కుంకుడుకాయ సభ్యుడు చెప్పి ఆ విధంగా యాక్టివ్ చేసుకుంటూ ఉండండి. ఎవరైనా శ్రీ విద్య చెయ్యటానికి అర్హులే, కుల మతములు కాదు. శ్రీ విద్య పుట్టింది ఆ దేవతలు నాన్ బ్రాహ్మిన్స్ ఎప్పుడు చేస్తారా అని ఎలుగెత్తి ఘోషిస్తూ ఎదురు చూస్తుంటాయి. ఏ నాన్ బ్రాహ్మిన్స్ అయినా వేద జ్ఞానం లేని వాళ్ళందరూ నాన్ బ్రాహ్మిన్సేలండి. వేదము, వేదాంగములు,
వేద భాష్యం ఇలాంటి జ్ఞానం లేనివాడు నాన్ బ్రాహ్మిన్సే. అలా సంధ్యావనం చేయనివాడు నాన్ బ్రాహ్మిన్సే. వీళ్ళ కోసం ఋషులు చెప్పింది. మీరు ఎప్పుడు టచ్ చేస్తే వీణ అప్పుడు మోగినట్టుగా అనేక చెడు స్వరాలు వస్తాయి. మీరు వాయించడం నేర్చుకుంటే సుస్వరాలు వస్తాయి. అలా ప్రారంభంలో మంత్రం కొంచెం మీరు అటు ఇటు శబ్ద దూరంలో పలికినా నష్టం లేదు. నిదానంగా వీణ వాయించడం ఎలా వస్తుందో ఆ విధంగా శ్రీ విద్యా మంత్రాలు మీకు అలవాటు అవుతాయి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు మానవుడికి మాత్రమే బుద్ధి ఉంది, జంతువులకి బుద్ధి ఉండదు. ఆ బుద్ధి ద్వారా ఆలోచించండి. ఆలోచించి ఏం తింటున్నాం, ఏం చేస్తున్నాం, ఏం ఆలోచిస్తున్నాం, వీటిల్లో ట్రూత్ యథార్థం ఏంటి అనే జ్ఞానం కావాలంటే మీరు వలసవాద విద్య వాళ్ళు రాయని గ్రంథములు అవి కొన్ని చోట్ల ప్రాచీనమైన లైబ్రరీలో కూడా ఉంటాయి. వాటి ద్వారానే మీకు నిజమైన జ్ఞానం వస్తుంది. అవి తెలుసుకోండి. స్వస్తి.